హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి గగన్ల నిశ్చితార్థం వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి కదా. భూమి గగన్కి ఇల్లు చూపించడానికి ఇంకా ఇంటి లోపలికి తీసుకువెళ్తూ ఉంటుంది. గగన్ భూమి వైపు చూస్తూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. భూమి, మనం ఎప్పటి నుండో కన్న కల మన ఎదురుగా వస్తే అది సంతోషం మాటల్లో చెప్పలేమంటే ఏంటో అనుకున్నాను. నాకిప్పుడు అలా అనిపిస్తుంది భూమి అని అంటారు గగన్. అవునండి, మనం సంకల్పించుకుంటే ఎంత కష్టమైన పనినైనా సాధించచ్చు అంటారు. మన సంకల్పమే, మన ప్రేమ బలమే మనల్ని కలుపుతుంది. ఇంక మనల్ని ఎవరు విడతీయలేరు భూమి అని చెప్పి భూమిని హక్ చేసుకుంటాడు గగన్. భూమి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా వెంటనే బిందు, అన్నయ్య, వదినా, త్వరగా కిందకి రండి అని పిలుస్తుంది. భూమి, వెళ్దామా అని భూమి గగన్ ఇద్దరు కిందకి వస్తారు. ఇంకా గగన్ అలా భూమి వైపు ప్రేమగా చూస్తూ ఉంటే శరత్చంద్ర మాత్రం కోపంతో రగిలిపోతూ ఒక్క నిమిషం అని చెప్పి పక్కకి వెళ్ళి చాలా ఫీల్ అవుతూ ఉంటాడు శరత్చంద్ర. అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వస్తుంది. బావా, ఏమైంది బావా అని అడుగుతుంది అపూర్వ. అపూర్వ, నేను ఇది చూస్తూ తట్టుకోలేకపోతున్నాను అపూర్వ. ఎందుకంటే ఎప్పటి నుండో నా బద్ద శత్రువుగా చూసిన వాణ్ణి అల్లుడు గారు అని పిలుస్తూ ఉంటే నా గొంతు ఆరిపోతుంది. గొంతులోంటి మాట బయటికి రావట్లేదు. ముళ్ళులతో గుచ్చినట్టు అనిపిస్తుంది. ఏంటి ఏంటి అపూర్వ ఇది అని అడుగుతారు శరత్చంద్ర. బావా, మనం వేసుకునే దగ్గుమందు కూడా చేదుగానే ఉంటుంది బావా. కొన్నిసార్లు ఏ మెడిసిన్ అయినా చేదుగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళని శాశ్వతంగా విడతీయాలన్నా, మన భూమి జీవితం బాగుండాలన్నా కొన్నిసార్లు ఇలా నటించక తప్పదు బావా. వాళ్ళని విడతీసే బాధ్యత నాది అని చెప్పాను కదా. నువ్వు బాధపడద్దు బావా, రా వెళ్దామని చెప్పి ఇంకా అపూర్వ అయితే శరత్చంద్రని బయటికి తీసుకువస్తుంది. పంతులు గారు, అమ్మా, శుభగడియలు వచ్చేశాయి, తాంబూలాలు మార్చుకోండి అని అంటారు. అపూర్వ వెంటనే, తాంబూలాలు మార్చుకోవడానికి పెళ్లి కూతురు వాళ్ళ అమ్మా నాన్న, పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మా నాన్న ఉండాలి కదా పంతులు గారు అని అడుగుతుంది అపూర్వ. అవునమ్మా, శాస్త్రోక్తంగా పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మా నాన్న ఉండాలి. లేకపోతే తన తరపు ఎవరైనా ఒక జంట ఉంటే సరిపోతుంది అని అంటారు పంతులు గారు. పాపం, మరి గగన్కి శారద మాత్రమే ఉంది, మరి నాన్న అని అంటుంది అపూర్వ. ఇంకా అందరూ చుట్టూ చూసేసరికి కృష్ణప్రసాద్ అక్కడ కనిపించరు. ఇంకా కృష్ణప్రసాద్ కనిపించకపోయేసరికి గగన్ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తాడు. ఎప్పుడైతే గగన్ ఇంటి ముందుకి వస్తున్నాడో అప్పుడే కృష్ణప్రసాద్ని పక్కకి తీసుకువెళ్ళి కృష్ణప్రసాద్తో మాట్లాడతాడు. చూడు మిస్టర్ కృష్ణప్రసాద్, దేవుడు కరుణించో ఏదో ఒక మాయ జరిగో నాకు భూమికి పెళ్లి జరగబోతుంది. మా ఇద్దరి తెలుగు అడిగి వేసే నిశ్చితార్థం జరగబోతుంది. ఇలాంటి శుభ సమయంలో నీలాంటి వాడి చెయ్యి పడకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తాంబూలాలప్పుడు ఖచ్చితంగా నిన్ను పిలుస్తారు, కానీ నువ్వు నా తరపున తాంబూలం తీసుకోకూడదు అని గట్టిగా చెప్తారు గగన్. రే నాన్న, అది కాదురా అని అంటారు. వద్దు, మీరేవి నాకు చెప్పొద్దు, నేను చెప్పింది చేయండి చాలు, అక్కడికి రావద్దు అని చెప్పి గగన్ వెళ్ళిపోతాడు. ఇంకా గగన్ అదంతా గుర్తు చేసుకుంటూ, పంతులు గారు, మీరు ఏ జంటైనా ఇవ్వచ్చు అన్నారు కదా అని అంటారు గగన్. అవును బాబు, ఎవరైనా ఇవ్వచ్చు అని అంటారు పంతులు గారు. అయితే మా తరపున మా చెల్లెలు ఇందు, మా బావగారు వంశీ తీసుకుంటారు. ఏమా ఇందు అని అంటారు గగన్. అయ్యో, ఇది మాకు చాలా అదృష్టం అన్నయ్య. నీ పెళ్ళికి మేము పెద్దలుగా ఉంటున్నామంటే చాలా సంతోషంగా ఉంది అని అంటుంది ఇందు. ఇంకా మీరా కోపంగా చూస్తూ ఉంటుంది. అమ్మా, ఎందుకమ్మా అలా చూస్తున్నావు? మనందరం ఒక కుటుంబం కదా అని చెప్పి ఇంకా ఇందు వాళ్ళైతే వచ్చి నిలబడతారు. కరెక్ట్గా శరత్చంద్ర ఇందుకి తాంబూలం ఇవ్వబోతూ ఉంటే శారద బాధపడుతూ ఉంటుంది. ఇంకా చెర్రి, ఆగండి అని అంటారు. వెంటనే ఆగిపోతారు ఫ్యామిలీస్. నాన్న వస్తున్నారు, ఒక్క నిమిషం ఆగండి అని అంటాడు చెర్రి. ఇంకా అలా కృష్ణప్రసాద్ అయితే లోపలికి వస్తాడు. కృష్ణప్రసాద్ లోపలికి వచ్చి గగన్ తరపున శారద పక్కన నిలబడి ఇంకా శారదతో పాటు తాంబూలాలు తీసుకుంటారు కృష్ణప్రసాద్. శారద తాంబూలాలు తీసుకోగానే గగన్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అక్కడే ఉన్న అపూర్వైన శరత్చంద్ర కూడా అలా చూస్తూ ఉంటారు. చూడండి, గగన్కి, చెర్రీకి, పూర్ణిమకి, బిందుకి, ఇందుకి నేనే తండ్రిని కాబట్టి వాళ్ళ పెళ్లి జరిగినప్పుడు ఒక తండ్రిగా ఆ పిల్లలు నన్ను అభిమానించినా అభిమానించకపోయినా తాంబూలాలు అందుకొని పెద్ద మనిషిగా
ఆ పెళ్లి దగ్గరుండి జరిపించే బాధ్యత నాది. ఈ విషయంలో ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎవరు ఏమనుకున్నా నేను నా భార్యకి, నా పిల్లలకి అన్యాయం చేయాలి అనుకోవటం లేదు అని కృష్ణప్రసాద్ అయితే గగన్ని చూస్తూ చెప్తాడు. ఇంకా గగన్ చాలా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతారు. భూమి గగన్ వెనకాలే వెళ్తుంది. ఏమండి, ఏమైందండి అని అడుగుతుంది. భూమి, నాకు ఆయన మా తాంబూలాలు తీసుకోవడం ఇష్టం లేదు భూమి అని అంటారు గగన్. చూడండి, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయన మీ నాన్న కాబట్టి బాధ్యత ఆయనకే ఉంటుందండి. ఆయన ఉన్నప్పుడు తీసుకోకపోతే అది చాలా తప్పండి అని అంటుంది భూమి. ఎందుకు భూమి, ఎందుకు ఇలాంటి ఆచారాలను కనిపెట్టారు అని అంటారు గగన్. ఏమండి, మీరు నా మాట నమ్ముతారు కదా, ప్లీజ్ ముందు మావయ్య గారిని అన్ని విషయాల్లో తప్పు పట్టడాన్ని కాస్త మానుకోండి. మావయ్య గారు కూడా చాలా మంచివారు. ఆయన పరిస్థితులే ఆయన్ని అలా బిహేవ్ చేసేలా చేస్తున్నాయి అని అంటుంది భూమి. భూమి, నువ్వు ఎన్నైనా చెప్పు, నాకు అవసరం లేదు. కానీ ఒకటి, ఎప్పుడైతే మీడియా ముందు మన ఇద్దరి వీడియోని బయట పెట్టి ఆయన మన పరువు తీశాడో అప్పుడు ఇంకా ఆయన నా దృష్టిలో దిగజారిపోయాడు. కాబట్టి నా పెళ్లిలో, మన పెళ్లిలో ఆయన ఉండడం నాకు ఇష్టం లేదు. నువ్వే ఆయన్ని ఎలా అయినా ఒప్పించు, అర్థమైందా అని అక్కడి నుండి వెళ్ళిపోతారు గగన్. ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్ శారద వైపు చూస్తూ ఉంటారు. శారద, నువ్వు గగన్ మాటలేమీ పట్టించుకోవద్దు. గగన్కి మనసులో నాపై ప్రేమ ఉంది, కానీ నేను వాడికి మోసం చేశానని కనిపిస్తుంది. అందుకే గగన్ అలా మాట్లాడుతున్నాడు. నువ్వేమీ బాధపడద్దు శారద అని చెప్పి ఇంకలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు కృష్ణప్రసాద్. ఇంకా శారద కూడా వెళ్ళొస్తామన్నయ్య గారు అని చెప్పి ఇంకలా హ్యాపీగా అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా అపూర్వ, వెళ్ళండి వెళ్ళండి, మీరు ఎక్కడికి వెళ్ళినా తిరిగి తిరిగి వచ్చేది ఇక్కడికే కదా, ఇద్దరిలో ఒకరి ప్రాణం పోవడం ఖచ్చితంగా జరుగుతుంది అని అపూర్వ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా గగన్ భూమికి కాల్ చేస్తారు. ఇంకా భూమి, హలో ఏమండి, నేను మీకు కాల్ చేయాలనుకున్నాను అని అంటారు. ఏంటి భూమి, ఏం చేస్తున్నావు అని అడుగుతారు గగన్. ఏం లేదండి, మన పెళ్లి షాపింగ్ చేయాలని మన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఆ విషయం గురించే ఆలోచిస్తున్నాను అని అంటారు. భూమి, నాకు ఒకసారి నిన్ను చూడాలనిపిస్తుంది, ఐస్ క్రీమ్ తిందాం, వస్తావా అని అడుగుతారు గగన్. ఏంటండి, టైం చూసారా, నైట్ 11 o'clock అయింది, ఇప్పుడు ఐస్ క్రీమ్ ఏంటి అని అడుగుతుంది భూమి. నేను మీ ఇంటి బయటే ఉన్నాను భూమి అని అంటారు గగన్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి. బాల్కనీలోకి వచ్చి చూస్తుంది. ఏమండి, మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది. చెప్పాను కదా భూమి, నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది, కంపెనీగా నువ్వు కూడా నా పక్కనే ఉండాలనిపిస్తుంది, వెళ్దాం రా అని అంటారు గగన్. అది కాదండి, ఇప్పుడు నాన్నని అడిగి రావాలంటే అని అంటుంది భూమి. హేయ్, మీ నాన్నని అడిగి రావడం ఏంటి, నువ్వు మాత్రమే రావాలి, అది కూడా ఎవరికి చెప్పకుండా తెలియకుండా రావాలి, అర్థమైందా? నీకు కేవలం 2 minutes మాత్రమే టైం ఇస్తున్నాను, ఈలోపు నువ్వు రాకపోతే నేనే హార్న్ కొడుతూ లోపలికి వస్తాను అని అంటారు గగన్. వద్దు వద్దు, నేనే వస్తాను అని భూమినే ఇంకా సీక్రెట్గా ఎవ్వరికి కనిపించకుండా అలా ఇంకా గోడ దూకి హ్యాపీగా గగన్ దగ్గరికి వెళ్తుంది. వెల్కమ్ భూమి అని అంటారు గగన్. ఏంటండి మీరు నన్ను కంగారు పెట్టేస్తున్నారు, అయినా ఇప్పుడు ఐస్ క్రీమ్ ఏంటండి అని అంటుంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తింటాం, మనం కూడా కొన్ని మెమొరీస్ని ఉంచుకోవాలి కదా, రా వెళ్దాం అని చెప్పి కార్లో ఇంకా ఇద్దరు వెళ్తూ ఉంటారు. ఇంకా అలా వెళ్ళి హ్యాపీగా ఒక ఐస్ క్రీమ్ షాప్ దగ్గర ఆపుతారనమాట గగన్. ఇంకా ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు భూమి అండ్ గగన్. ఇలా నీతో గడిపే జ్ఞాపకాలే నిజంగా నాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తాయి భూమి అని అంటారు గగన్. ఏవండి, మన పెళ్లి విషయంలో అపూర్వ ఏదైనా కుట్ర చేస్తుందేమోనని భయంగా ఉందండి అని అంటుంది భూమి. చూడు భూమి, ఇప్పుడు మన నిశ్చితార్థం అయిపోయింది, రేపు పెళ్ళి కూడా అవుతుంది, అయినా మనకేదైనా కుట్ర జరిగే లోపే నేను ఊరుకుంటానా ఏంటి? అపూర్వ ఏ ప్లాన్ వేసినా ఆ ప్లాన్ని నేను ఓడించి ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకుంటాను, అది ఎంతైనా అని అంటారు గగన్. ఇంకా గగన్ వైపు చూస్తూ భూమి, ఏవండి, నిజంగా మీలాంటి భర్త దొరకడం నాకు చాలా అదృష్టం అని భూమి అంటుంది. చూడు భూమి, ఒకప్పుడు నేను చాలా కోపంగా ఉండేవాణ్ణి, కానీ నువ్వు నాలో ఉన్న కోపాన్నంతా తీసేసి నన్ను మళ్ళీ మనిషిగా మార్చావు, అందుకే నువ్వు చాలా నేచురల్గా ఉంటావు, నువ్వంటే నాకు ఇష్టం భూమి అని చెప్తాడు గగన్. అప్పుడే కరెక్ట్గా గగన్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఈ టైంలో ఎవరు అని చెప్పి గగన్ ఫోన్ చూసేసరికి ఏసీపీ 9కి కాల్ చేస్తూ ఉంటారు.
ఎవరండి అని అడుగుతుంది భూమి. "ఆ, ఏసీపీ నైని. ఆవిడ ఇప్పుడెందుకు కాల్ చేస్తున్నారు అని ఫోన్ స్పీకర్లో పెడతాడు గగన్. హలో నైని గారు అని అంటారు గగన్. గగన్ గారు, ఈ టైంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు ఐఎమ్ సో సారీ. కానీ మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మీరు భూమి ఒకసారి మా దగ్గరికి వస్తారా అని అడుగుతారు ఏసీపీ నైని. ఓకే మేడం, నేను భూమి కలిసే ఉన్నాం. మీరు లొకేషన్ సెండ్ చేయండి, అక్కడికి వస్తాం అని గగన్ భూమి ఏసీపీ నైని దగ్గరికి బయలుదేరతారు. ఏసీపీ నైని భూమి గగన్ వైపు చూస్తూ, మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ జరిగిందని విన్నాను. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ అండ్ విష్ యూ అ వెరీ హ్యాపీ మ్యారేజ్ డే ఇన్ అడ్వాన్స్. బట్ మీకు ఒక క్రూషియల్ ఎవిడెన్స్ ఇద్దామనే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను, అది కూడా ఈ టైంలో అని అంటారు ఏసీపీ నైని. ఏంటి మేడం అది అని అడుగుతుంది భూమి. మొన్న చెప్పాను కదా భూమి, శరత్ చంద్ర గారిని చంపాలనుకున్న కిల్లర్ వాడంతట వాడే చనిపోయాడని. అపూర్వ ఏదో ఒకటి చేసి అన్ని సాక్ష్యాల్ని మాయం చెయ్యాలనుకుంటుందని. అందుకే ఇప్పుడు మాకొక కీలక సాక్ష్యం దొరికింది. ఆ సాక్ష్యాన్ని రాజేందర్ డైరెక్ట్గా నాకే తీసుకువచ్చి ఇచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నవాడు ఖచ్చితంగా ఈ సాక్ష్యాన్ని అపూర్వకి ఇచ్చేస్తాడు. అలా జరగకుండా ఉండాలంటే నీ దగ్గరికే తీసుకురావాలని ఇలా తీసుకువచ్చామని చెప్పి ఇంకలా ఒక పెన్ డ్రైవ్ని అయితే గగన్ చేతికిస్తుంది నైని. ఒక్కసారిగా పెన్ డ్రైవ్ వైపు చూస్తూ ఉంటారు భూమి గగన్. ఏంటి మేడం ఇది అని అడుగుతారు భూమి. ఇది శరత్ చంద్ర గారికి అసలు నిజాలు తెలిసే పెన్ డ్రైవ్. దీన్ని మీరు జాగ్రత్తగా ఉంచండి. తర్వాత శరత్ చంద్ర గారికి వీలు దొరికినప్పుడు చూపించండి. ఎందుకంటే అసలు శరత్ చంద్ర గారిని చంపాలనుకుంది ఎవరు, ఆ రోజు ఏం జరిగింది అనే విషయాలు ఇందులో చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి. ఆ రోజు గెస్ట్ హౌస్లో సీసీటీవీ ఫుటేజెస్ పని చేయటం లేదని వాచ్మెన్ చెప్పాడు. కానీ ఆ వాచ్మెనే వాటన్నిటినీ డిలీట్ చేసేశాడు. మేము కష్టపడి వాటన్నిటినీ బ్యాకప్ చేసి రికవర్ చేశాం. ఇప్పుడు ఈ రికవర్ అయినవే మీ దగ్గరికి ఇస్తున్నాను. వీటిని జాగ్రత్తగా ఉంచండి. వీటిలో చాలా ఇంపార్టెంట్ సాక్ష్యాలు ఉన్నాయి అని చెప్పి ఇంకలా చెప్తారనమాట. ఒక్కసారిగా భూమి గగన్, మేడం ఇంక మీరేమీ కంగారు పడద్దు, ఇప్పుడు ఈ బాధ్యత మాది. ఇది ఖచ్చితంగా తీసుకువెళ్ళి మా మావయ్య గారికి చూపిస్తానని చెప్పి ఇంకా హ్యాపీగా గగన్ అండ్ భూమి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఏసీపీ నైని కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా గగన్ తన ల్యాప్టాప్లో చూసేసరికి ఆ పెన్ డ్రైవ్లో క్లియర్గా అపూర్వ గగన్ తన దగ్గరికి రావడం, శరత్ చంద్ర దగ్గరికి శరత్ చంద్ర చనిపోయినట్టు నటిస్తే అన్ని నిజాలు అపూర్వనే ఒప్పుకోవడం అండ్ దాని తర్వాత అపూర్వని చంపడానికి ప్రయత్నిస్తే అపూర్వ తన్ని తోసేయడం, ఇవన్నీ అందులో రికార్డ్ అయి ఉంటాయి. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతారు. అపూర్వ దొరికావు, ఇప్పుడు ఇప్పుడు నీ గురించి మావయ్య గారికి చెప్పే టైం వచ్చేసింది అని హ్యాపీగా ఫీల్ అవుతాడు గగన్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అపూర్వ హ్యాపీగా ఇంకా శరత్చంద్ర దగ్గరికి వస్తుంది. బావా బావా, ఎలాగో ఇంకొద్ది రోజుల్లో పెళ్ళి కదా బావా, అందుకే నేను డెకరేషన్ వాళ్ళకి చెప్పేశాను, ఇప్పుడు నువ్వు కూడా అని అంటారు. ఓకే అపూర్వ, అవన్నీ నేను చూసుకుంటాను. ఇంతకీ కృష్ణప్రసాద్ ఎక్కడా? కృష్ణప్రసాద్, అన్ని పనులు చూసుకుంటున్నావా అని అంటారు. చూస్తున్నాను బావగారు అని అంటారు కృష్ణప్రసాద్. అవును కృష్ణప్రసాద్, నువ్వెందుకని ఇంత డల్గా ఉన్నావు, ఏమైంది అని అడుగుతారు. అలాంటిదేమీ లేదు బావగారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు కృష్ణప్రసాద్. ఏమైంది దీనికి ఇలా ఉన్నాడు అని చెప్పి శరచంద్ర ఆలోచిస్తూ ఉంటే, ఏముంది బావా, అప్పుడు 2 కోట్లు కొట్టేశాడు కదా, ఆ విషయం బయటపడిపోయి ఇప్పుడు అందరూ ఇలా ఉన్నారనే బాధపడుతున్నట్టున్నాడు. అయినా ఇప్పుడు కృష్ణప్రసాద్ గురించి మనకెందుకు, ముందు పెళ్లి పనులు చూడాలి అని చెప్పి భూమి అంటే, ఎక్స్క్యూజ్ మీ అని గగన్ ఇంటికి వస్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట అందరూ. ఏంటి గగన్ ఇలా వచ్చారు అని అడుగుతారు శరత్చంద్ర. ఏం లేదు మావయ్య గారు, మా చిన్నత్త, అదే మా భూమి పిన్ని అపూర్వ గారి గురించి ఒక గొప్ప వీడియో చూశాను, అది మీకు చూపిద్దామని ఇక్కడికి తీసుకువచ్చాను మావయ్య గారు అని అంటారు గగన్. ఇంకొక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. వీడేంటి సడన్గా వీడియో అంటున్నాడు? ఏ గగన్ అల్లుడు గారు, ఇప్పుడు అవన్నీ ఎందుకండి, మీరేమి కంగారు పడకండి అని అంటుంది అపూర్వ. కంగారు పడాల్సింది నేను కాదు అపూర్వ అత్తయ్య గారు, మీరు. మావయ్య గారు రండి,
మీకు చూపిస్తాను అని చెప్పి ఇంకా గగన్ అయితే క్లియర్గా శరత్చంద్ర అపూర్వని చంపాలనుకుంది ఆ రోజు గతం ఏదైతే మర్చిపోయాడో అదంతా చూపిస్తారనమాట. గగన్ ఒక్కసారిగా అది చూసి షాక్ అయిపోతారు శరత్చంద్ర. ఇంకా వెంటనే శరత్చంద్రకి జరిగిందంతా గుర్తొచ్చేస్తుంది. ఇంకా వెంటనే అపూర్వ వైపు చూస్తూ, అపూర్వ నన్ను నన్ను ఎంత మోసం చేశావు నన్ను అని అపూర్వని కొడతారు శరత్చంద్ర. బావా నేను ఏది చేసినా నీకోసమే బావా అని అంటుంది అపూర్వ. ఛీ నోరు మూసుకో. నా నా భార్యని చంపాలని చూసి నా భార్యని చంపేసి నువ్వు ఆ స్థానాన్ని దక్కించుకొని అంతా నీకోసమే అంటావా? అయినా అపూర్వ ఇంక నీ ఇంట్లో ఉండనివ్వడానికి కొంచెం కూడా చోటు లేదు. ఇప్పుడు ఈ పెత్తనమంతా నీ స్థానం అంతా నేను నా కూతురికిస్తాను. ఎందుకంటే ఇన్ని రోజులు ఆస్తి ఆస్తి అంటుంటే ఏదో నాపై ప్రేమ అనుకున్నాను. కానీ కాదు, నీకు ఈ ఆస్తిపైనే మక్కువ ఎక్కువ. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను, నిన్ను బయటికి పంపించేస్తేనో లేకపోతే నిన్ను చంపేస్తేనో నా పగ తీరదు. నా పగ తీరాలి అన్నా, నువ్వు చేసిన పాపం కడుక్కోవాలి అన్నా ఇవాటి నుండి నువ్వు నా కూతురికి పని మనిషిలా మారాలి. అన్ని సేవలు నువ్వే చెయ్యాలి. చెయ్యకపోతే నా చేత నీకు ఎలాంటి సత్కారం జరగాలో అలాంటి సత్కారం జరుగుతుంది. కాబట్టి చెప్తున్నాను, మర్యాదగా ఇవాటి నుండి నీకున్న ఆభరణాలన్నీ తీసేసి ఒక పనిదానిలా మారి నా కూతురి కాళ్ళ దగ్గర పడుండు. తన అమ్మకి చేసిన అన్యాయంలో కొంచెమైనా పాపం కలుగుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు శరత్చంద్ర. ఒక్కసారిగా షాక్ అయి కుప్ప కూలిపోతుంది అపూర్వ. భూమి గగన్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.